రైట్ ఇక నాంపల్లి కోర్టులో వాదనలు అయితే ప్రారంభమయ్యాయి. ఇటు 14 రోజుల రిమాండ్ కు ఇటు పోలీసులు కోరుతుండగా అటు రిమాండ్ ను కొట్టివేయాలని చెప్పి ఇటు అల్లు అర్జున్ తరఫు లాయర్లు కూడా వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు వద్ద నుంచి మా ప్రతినిధి అమరీందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అమరీందర్, కొంచెం క్రితమే అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి నుండి హాజరుపరిచిన పోలీసులు ఆ వాదనలు అంటే రిమాండ్ కి సంబంధించిన చేయాలంటూ కూడా పోలీసులు రిమాండ్ సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన కాపీస్ అన్ని కూడా న్యాయమూర్తి ఉంచారు. ఉంచడంతో ప్రస్తుతం న్యాయమూర్తి నుండి ఉంచినటువంటి రిమాండ్ కాపీలకు సంబంధించి రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రిమాండ్ సంబంధించిన దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రిమాండ్ ప్రస్తుతం రిజెక్ట్ అవుతుందా, లేకుంటే పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ పేపర్లకు సంబంధించి ఏకీభవించి దీనికి అనుమతి ఇచ్చి రిమాండ్ సంబంధించిన 14 రోజుల రిమాండ్ విధిస్తున్నారని వేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం రిమాండ్ కు సంబంధించిన ఉత్కంఠలో మనం ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అసలు 14 రోజుల రిమాండ్ కు సంబంధించి ఏదైతే కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయో ముఖ్యంగా మొదటి నుంచి కూడా పోలీసులకు వైపు చెప్తా ఉన్నారు. తప్పుడు కేసు అల్లు అర్జున్ పైన పెట్టారు, దీన్ని రిజెక్ట్ చేయాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రిమాండ్ రిజెక్ట్ కి సంబంధించిన వాటి అంశంపై ప్రస్తుతం కోర్టులో వాదనలు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద పర్యటించడం, ఆ తర్వాత కుక్కేసలాటలో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ ని ఎలా అక్యూజ్ చేస్తారు అన్న అంశాన్ని ప్రస్తుతం అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు అయితే వినిపిస్తున్నారు. ముఖ్యంగా మొత్తం 3 సెక్షన్ల కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. 105 తో పాటు 118/1 తో పాటు రెడ్ విత్ 3 సెక్షన్ 5 కింద కూడా ప్రస్తుతం పోలీసులు కేసు ఆధారంగా ఇప్పటికే ముగ్గురిని ఈ కేసులో రిమాండ్ కూడా కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా A2 గా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం A11 గా ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా రిమాండ్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు కోర్టులో వాదనలు కూడా వినిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ న్యాయమూర్తి అనుమతిస్తే మాత్రం అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ కూడా విధించే అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ రిమాండ్ విధిస్తే సెంట్రల్ కూడా జైలుకి అల్లు అర్జున్ ని తరలించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే రిమాండ్ కు సంబంధించిన అంశాలపై ప్రస్తుతం కోర్టులో ఒకవైపు వాదనలు అంటే ఇటు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్, మరోవైపు ఇటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాది కూడా ప్రస్తుతం వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో 105 సెక్షన్ ముఖ్యంగా మరణానికి కారణమయ్యే ఉద్దేశపూర్వక సెక్షన్ కాబట్టి అంటే అక్కడ అల్లు అర్జున్ పర్యటించిన క్రమంలో అక్కడ రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆ మృతికి కారణం అల్లు అర్జున్ అంటూ 105 సెక్షన్ కూడా అతని మీద నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది కాగ్నిజబుల్ బెయిల్ తో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్. ఈ కేసు తప్పనిసరిగా ఎత్తివేయాలంటూ కూడా ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ప్రస్తుతం వాదనలు అయితే వినిపిస్తున్నారు. ఇటు 118/1 ప్రమాదాలకు కారణమైనటువంటి ఆయుధాలు కావచ్చు, మార్గాల ద్వారా జరిగే ఏదైతే విధ్వంసకర చర్య, గాయపరిచయం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అంటే అక్కడ జరిగిన సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ మార్గ మధ్యంలో వస్తూ ఇటు గాయపరిచిన అంశాన్ని మెన్షన్ చేస్తూ కూడా 118 సెక్షన్ కూడా చేశారు. ఈ 118 సెక్షన్ కింద 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే రిమాండ్ సంబంధించిన దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరి రిమాండ్ కోర్టు న్యాయమూర్తి అనుమతిస్తాడా, లేకుంటే రిమాండ్ ను రిజెక్ట్ చేసి బెయిల్ ఇస్తాడా అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే కోర్టు ముందుకు చాలా మంది అల్లు అర్జున్ అభిమానులు కూడా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ని కోర్టులో హాజరుపరిచే కంటే ముందే అల్లు శిరీష్ వాళ్ళ సోదరుడు కూడా ఇక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ కావచ్చు, అటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యనే కాంటాక్ట్ ఉంది తప్ప ఎవరిని కూడా బయట వ్యక్తులను అల్లు అర్జున్ కలిసేందుకైతే పోలీసులు నిరాకరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మరి కాసేపట్లో రిమాండ్ కి సంబంధించిన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పై తప్పుడు కేసులు పెట్టారని పూర్తిలో వాదనలు అయితే వినిపిస్తున్నారు. అయితే ఈ వాదనలకు సంబంధించి మరి న్యాయమూర్తి వాదనలకు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చేస్తున్నటువంటి వాదనలకు ఏకీభవిస్తాడా, లేకుంటే రిమాండ్ కి సంబంధించిన అంశాలను చూసుకుంటూ ఆ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటారా అనేది మరి కాసేపట్లో రిమాండ్ కి సంబంధించిన ఒక క్లారిటీ అయితే
వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అమరేందర్, ఈ వాదనలు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే 4 గంటలకు ఇటు హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరగబోతోంది. సో హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరుగుతుందా లేదా సోమవారానికి వాయిదా వేస్తారా అనే టెన్షన్ కూడా ఇటు అల్లు అర్జున్ అభిమానుల్లో ఉంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే రిమాండ్ కు సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 5-10 నిమిషాల్లోనే కోర్టు వ్యవధి ఇస్తుంది కాబట్టి ఆల్రెడీ వాదనలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో రిమాండ్ కు సంబంధించిన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ రిమాండ్ విధిస్తే మాత్రం 14 రోజుల రిమాండ్ విధిస్తారు. ఆ తర్వాత అతన్ని ఏదైతే సెంట్రల్ కూడా జైలుకు, అంటే జ్యూరిడిక్షన్ మొత్తం కూడా సెంట్రల్ కూడా జైలు పరిధి ఉంటుంది కాబట్టి సెంట్రల్ కూడా జైలుకి అయితే తరలించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి రిమాండ్ పై కూడా ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒకవైపు వాదనలు కూడా ముగిశాయని చెప్పుకోవచ్చు. వాదనలకు సంబంధించి మరి కోర్టు ఏకీకరించిందా లేకుంటే తిరస్కరించిందా అనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు నాంపల్లి కోర్టు ముందు చాలా భారీగా చేరుకోవడంతో ఇక్కడ పోలీసులు టికెటింగ్ రోప్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా కోర్టు లోపలికి అనుమతి ఇవ్వకుండా ఇక్కడ రోప్ టికెటింగ్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే కోర్టు ముందు భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు. మీడియాను కూడా లోపలికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. అందరినీ నిరాకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ రిమాండ్ కు సంబంధించిన ప్రక్రియ అనేది మరి కాసేపట్లో పూర్తయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే వాదనలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ వాదనలకు సంబంధించి ఒక క్లారిటీ మరికొద్దిసేపట్లోనే బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఇటు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు మీడియా ముఖంగా మాట్లాడే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్ అమరేందర్. రెడ్డిగా అల్లు అర్జున్ అరెస్ట్తో నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. ఆయన్ను జడ్జి ముందు హాజరుపరిచారు. అయితే ఆయన్ని 14 రోజుల రిమాండ్ కు పోలీసులు కోరారు. దీంతో రిమాండ్ను కొట్టివేయాలంటూ ఇటు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదుల్లో వాదనలు వినిపిస్తున్నారు. మరి కాసేపట్లోనే వాదనలకు సంబంధించి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.